అందరికీ నమస్కారం. గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్కి హృదయపూర్వక స్వాగతం. ఆదివారం సూర్యభగవానుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజును ఆదిత్యవారం అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యుడిని భక్తితో ఆరాధించడం, సూర్యనమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు తొలగి, జీవితంలో ఉన్న కష్టాలు క్రమంగా దూరమవుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్నది కుంభరాశి వారికి 2026 మార్చి 8 ఆదివారం, 9 సోమవారం, 10 మంగళవారం, 11 బుధవారం రాశిఫలాలు ఎలా ఉంటాయో. ఈ రోజుల్లో మీకు గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతోంది, అదృష్టం ఏ విషయాల్లో కలిసి వస్తుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న ముఖ్య విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడితే దయచేసి గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి. మీలాంటి భక్తుల ప్రేమ మరియు ప్రోత్సాహమే ఈ ఛానల్కు బలం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. కమెంట్లో భక్తితో ఓం నమఃశివాయ అని తప్పకుండా రాయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చెయ్యడం లేదు. మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మాకు మీ మద్దతు ఇవ్వండి. మరియు ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరలో మీకు చాలా ముఖ్యమైన పరిహారాలు మరియు శుభసూచనలు చెప్పబోతున్నాం. కుంభరాశివారికి ఈ కాలం ఒక పరీక్షల సమయంలాగా అనిపించవచ్చు. మీరు ఎంత కష్టపడినా కొన్ని సందర్భాల్లో ఫలితం ఆలస్యంగా రావడం వల్ల మనసులో నిరాశ కలగవచ్చు. పనిచేసిన చోట మీ ప్రతిభను వెంటనే గుర్తించకపోవచ్చు. కుటుంబంలో కూడా మీరు చెప్పే మాటలను అందరూ అర్థం చేసుకోకపోవచ్చు. ఈ పరిస్థితులు కొన్నిసార్లు మనసులో బాధను కలిగిస్తాయి. అయితే జ్యోతిష్యపరంగా చూస్తే ఈ కాలం పూర్తిగా ప్రతికూలం కాదు. ఇది ఒక విధంగా మనిషిని బలంగా తయారుచేసే దశ. కొన్నిసార్లు భగవంతుడు మనకెదురయ్యే సమస్యల ద్వారా సహనం, ధైర్యం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. కుంభరాశివారు సహజంగా ఆలోచనలతో ముందుకు వెళ్లే స్వభావం కలవారు. కానీ ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే ప్రతి పని త్వరగా ఫలితం ఇవ్వకపోయినా ఆ కష్టానికి ఫలితం ఒకరోజు తప్పకుండా వస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా కోపం మరియు నిరాశను దూరంగా ఉంచడం చాలా అవసరం. ఎవరు మిమ్మల్ని అర్థం చేసుకోకపోయినా మీరు మీ మార్గంలో నడుస్తూ ఉండాలి. సమయం మారినప్పుడు అదే వ్యక్తులు మీ విలువను గుర్తిస్తారు. ఇంకా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆటుపోట్లు వచ్చినప్పుడు చాలామంది మనిషి తన మార్గాన్ని వదిలిపెడతాడు. కానీ అదే సమయంలో నిలబడి కష్టపడేవారికి జీవితంలో నిజమైన విజయాలు లభిస్తాయి. కాబట్టి ఈ కాలాన్ని ఒక పరీక్షగా కాకుండా ఒక అవకాశంగా చూడాలి. మీరెదుర్కొనే ప్రతి సమస్య మీలో ఒక కొత్త బలం తీసుకొస్తుంది. జీవితంలో ప్రతి మనిషికి ఒక దశలో అవమానాలు ఎదురవుతాయి. కుంభరాశివారికి ఈ కాలంలో కొంతమంది మాటల వల్ల లేదా ప్రవర్తన వల్ల మనసులో బాధ కలగవచ్చు. మీరు మంచిగా మాట్లాడినా కొందరు దానిని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. పనిచేసే చోట మీపై విమర్శలు రావచ్చు. కొన్నిసార్లు మీరు చేయని తప్పు కూడా మీపై మోపబడే పరిస్థితి రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనసు బలహీనపడడం సహజం. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనిషి జీవితంలో ఎదురయ్యే అవమానాలు చాలాసార్లు అతనికి ఒక కొత్త మార్గాన్ని చూపుతాయి. అవమానం అనేది ఒక ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభానికి సంకేతం కూడా కావచ్చు. కుంభరాశివారు సాధారణంగా చాలా సున్నితమైన మనస్సు కలిగి ఉంటారు. వారు ఇతరులకు హాని చేయాలని ఎప్పుడూ అనుకోరు. అందుకే ఎవరో ఒకరు చెడు మాట మాట్లాడితే అది మనసులో చాలా కాలం ఉంటుంది. కానీ ఈ స్వభావం కొన్నిసార్లు మనకే నష్టాన్ని కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చేయాల్సింది ఒకటే. ఎవరు ఏమన్నా చెప్పినా మనసులో పెట్టుకోకుండా ముందుకు సాగాలి. మీ లక్ష్యాన్ని గుర్తుంచుకుని దానిపై దృష్టి పెట్టాలి. మనసులో బాధను నిల్వ చేసుకుంటే మన శక్తి తగ్గిపోతుంది. భగవంతుడిచ్చిన గొప్ప వరం సహనం. అవమానం వచ్చినప్పుడు కోపంతో స్పందించడం కంటే మౌనంగా ఉండడం చాలా గొప్పది. కాలం మారినప్పుడు అదే పరిస్థితులు మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. ఈ రోజుల్లో కుటుంబంలో చిన్న చిన్న విషయాలు కూడా పెద్ద సమస్యలుగా మారే అవకాశం ఉంది. ఒక చిన్న మాట కూడా కొన్నిసార్లు అపార్థానికి కారణమవుతుంది. ముఖ్యంగా ఆర్థిక విషయాలు, నిర్ణయాలు లేదా బాధ్యతల విషయంలో కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు రావచ్చు.
కుంభరాశివారు చాలాసార్లు తమ ఆలోచనలను నేరుగా చెప్పే స్వభావం కలిగి ఉంటారు. కాని ప్రతి ఒక్కరూ అదే విధంగా ఆలోచించరు. అందుకే కొన్నిసార్లు మీరు చెప్పే నిజమైన మాట కూడా ఇతరులకు కఠినంగా అనిపించవచ్చు. కుటుంబం అనేది మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన బలం. బయట ప్రపంచంలో ఎంత కష్టాలు వచ్చినా కుటుంబం మనకు ధైర్యాన్నిస్తుంది. కాబట్టి కుటుంబంలో శాంతి ఉండడం చాలా అవసరం. ఈ సమయంలో మీరు చేయాల్సింది సహనం పాటించడం. ఎవరో ఒకరు కోపంగా మాట్లాడితే వెంటనే ప్రతిస్పందించకపోవడం మంచిది. కొంత సమయం తీసుకుని ప్రశాంతంగా మాట్లాడితే చాలా సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే కుటుంబ సభ్యుల భావాలను గౌరవించడం. ప్రతి ఒక్కరి అభిప్రాయం వేరువేరుగా ఉంటుంది. అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే విభేదాలు తగ్గిపోతాయి. కుంభరాశివారు కుటుంబంలో శాంతిని నిలబెట్టే బాధ్యత తీసుకుంటే చాలా సమస్యలు దూరమవుతాయి. మీ యొక్క మంచి మాట కుటుంబంలో ఆనందాన్ని తీసుకురాగలదు. జీవితంలో ఎంత కష్టాలు వచ్చినా ఒక దశలో భగవంతుడి కరుణ మనిషికి మార్గాన్ని చూపుతుంది. కుంభరాశివారికి కూడా ఈ కాలంలో అలాంటి మార్పులు కనిపించవచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ధీరేగా తగ్గుతూ కొత్త అవకాశాలు కనిపించే సమయం ఇది. కొన్నిసార్లు మనిషి చాలా కాలం కష్టపడినా ఫలితం కనిపించదు. అప్పుడు మనసులో సందేహం వస్తుంది. కాని భగవంతుడు మన కష్టాన్ని ఎప్పుడూ వృధా చేయడు. సరైన సమయం వచ్చినప్పుడు ఫలితాన్నిస్తాడు. ఈ రోజుల్లో మీ జీవితంలో కొన్ని చిన్న మార్పులు కనిపించవచ్చు. ఒక కొత్త పరిచయం, ఒక మంచి అవకాశం లేదా ఒక మంచి వార్త మీ జీవితంలో ఆశను తీసుకురావచ్చు. మీరిప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు కూడా ఒకరోజు మీకు బలంగా నిలుస్తాయి. కుంభరాశివారు ఆధ్యాత్మికంగా కూడా ఎదగడానికి ఈ కాలం సహాయపడుతుంది. భగవంతుడిపై విశ్వాసం పెరుగుతుంది. ప్రార్థన మరియు ధ్యానం ద్వారా మనసులో ప్రశాంతత లభిస్తుంది. భగవంతుడి కరుణ ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు. కాని మనం విశ్వాసాన్ని కోల్పోకపోతే ఆ కరుణ తప్పకుండా మన జీవితాన్ని మార్చుతుంది. అందుకే ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగాలి. కుంభరాశివారికి ఈ కాలంలో ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. డబ్బు వచ్చిందంటే వెంటనే ఖర్చులు కూడా పెరిగే పరిస్థితి రావచ్చు. కొన్నిసార్లు అనుకోని ఖర్చులు మన ఆర్థిక పరిస్థితిని కష్టంగా మార్చవచ్చు. ఇంటి అవసరాలు, అప్పులు లేదా కుటుంబ బాధ్యతల కారణంగా డబ్బు నిల్వ చేయడం కష్టంగా అనిపించవచ్చు. కానీ ఈ పరిస్థితి శాశ్వతం కాదు. క్రమంగా పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఈ సమయంలో ముఖ్యంగా ఆర్థిక నియంత్రణ అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించడం మంచిది. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉపయోగిస్తే కష్టకాలం నుంచి బయటపడవచ్చు. కొంతమంది కుంభరాశివారు కొత్త అవకాశాల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. కొత్త పని లేదా అదనపు ఆదాయం కోసం ప్రయత్నాలు చేయవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అప్పులు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అవసరం లేకుండా అప్పులు తీసుకోవడం భవిష్యత్తులో మరింత ఒత్తిడిని తీసుకురావచ్చు. కష్టకాలం వచ్చినప్పుడు మనిషి తన ఆలోచనలను మార్చుకోవాలి. సహనం మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తగ్గిపోతాయి. కుంభరాశివారికి ఈ కాలం ఒక పాఠంలాగా ఉంటుంది. డబ్బు విలువను అర్థం చేసుకునే అవకాశం కూడా ఇదే. సరైన నిర్ణయాలు తీసుకుంటే రాబోయే రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి మరింత బలంగా మారుతుంది. కుంభరాశివారికి ఈ కాలంలో ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. డబ్బు సంపాదించడం ఒక విషయమైతే దాన్ని నిలబెట్టుకోవడం మరో ముఖ్యమైన విషయం. చాలామంది మంచి ఆదాయం ఉన్నప్పటికీ సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడతారు. అందుకే ఈ సమయంలో మీరు డబ్బు నిర్వహణలో క్రమశిక్షణ పాటించడం చాలా అవసరం. ముందుగా మీ ఖర్చులను గమనించడం ప్రారంభించాలి. ప్రతి నెల మీరు ఖర్చు చేస్తున్న డబ్బులో అవసరమైన ఖర్చులేవి, అవసరం లేని ఖర్చులేవి అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా మీరు చాలా డబ్బు ఆదా చేయగలుగుతారు. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే పొదుపు అలవాటు. ప్రతి నెలా కొంత మొత్తాన్ని తప్పకుండా పొదుపు చేయాలి. చిన్న మొత్తమైనా సరే దాన్ని నిరంతరం సేవ్ చేస్తూ ఉండాలి. ఈ చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద సహాయంగా మారతాయి. కుంభరాశివారు చాలాసార్లు కొత్త ఆలోచనలు కలిగినవారు. అందుకే కొంతమంది కొత్త వ్యాపార అవకాశాలను కూడా పరిశీలించవచ్చు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి సమాచారం సేకరించడం చాలా అవసరం. తొందరపడి నిర్ణయం తీసుకోవడం వల్ల నష్టం కలగవచ్చు. మీరు సంపాదించే డబ్బులో కొంత భాగాన్ని కుటుంబ అవసరాలకు,
కొంత భాగాన్ని పొదుపులకు, ఇంకొంత భాగాన్ని భవిష్యత్తు పెట్టుబడులకు కేటాయించడం మంచిది. ఇలా సమతుల్యంగా డబ్బును నిర్వహిస్తే ఆర్థిక స్థిరత్వం సాధ్యమవుతుంది. ఇంకా ఒక మంచి అలవాటు ఏమిటంటే అప్పులను తగ్గించడం. అప్పులు ఎక్కువగా ఉంటే మనసులో ఎప్పుడూ ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ముందుగా ఉన్న అప్పులను క్రమంగా తీర్చే ప్రయత్నం చెయ్యాలి. అప్పుల నుంచి బయటపడిన తర్వాతే కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుంభరాశివారు తమ తెలివితో మరియు కష్టపడి పనిచేసే స్వభావంతో భవిష్యత్తులో మంచి ఆర్థిక స్థితిని పొందగలరు. కాని అందుకు క్రమశిక్షణ మరియు సహనం అవసరం. త్వరగా లాభం వస్తుందని భావించి ప్రమాదకరమైన పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండే వ్యక్తి జీవితంలో ఎప్పుడూ స్థిరంగా ముందుకు సాగుతాడు. కాబట్టి మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం ముందుగా ఆలోచించి తీసుకోవాలి. కుంభరాశివారికి ఉద్యోగ జీవితంలో ఈ రోజుల్లో కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్యాలయంలో పని ఒత్తిడి పెరగవచ్చు. మీరు చేస్తున్న పనికి సరైన గుర్తింపు ఆలస్యంగా రావచ్చు. కొన్నిసార్లు సహచరులతో అభిప్రాయ భేదాలు కూడా రావచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మనసులో నిరాశ కలగడం సహజం. కాని ఉద్యోగ జీవితమనేది ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు. కొన్నిసార్లు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, మరికొన్ని రోజుల్లో పరిస్థితులు సులభంగా మారిపోతాయి. కుంభరాశివారు సాధారణంగా తమ పనిని నిజాయితీగా చేస్తారు. కాని కొన్నిసార్లు తమ ఆలోచనలను బహిరంగంగా చెప్పడం వల్ల ఇతరులకు అది అహంకారంగా అనిపించవచ్చు. అందుకే కార్యాలయంలో మాట్లాడే మాటల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ పనిమీద దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఇతరుల విమర్శలను ఎక్కువగా పట్టించుకోకుండా మీ బాధ్యతలను సరిగ్గా పూర్తి చెయ్యాలి. మీరు చేసే పని నాణ్యతగా ఉంటే ఒకరోజు అది తప్పకుండా గుర్తింపు పొందుతుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం సమయపాలన. కార్యాలయంలో సమయానికి పనిని పూర్తి చేయడం ద్వారా మీరు అధికారుల నమ్మకాన్ని పొందగలరు. ఇది భవిష్యత్తులో మీకు మంచి అవకాశాలను తెచ్చిపెడుతుంది. ఉద్యోగస్తులు తమ నైపుణ్యాలను కూడా పెంచుకోవాలి. కొత్త విషయాలు నేర్చుకోవడం ద్వారా మీ పనిలో నైపుణ్యం పెరుగుతుంది. ఇది మీ కెరియర్ అభివృద్ధికి చాలా ఉపయోగపడుతుంది. కార్యాలయంలో వచ్చే సమస్యలను వ్యక్తిగతంగా తీసుకోకుండా వృత్తిపరంగా చూడాలి. ఎవరో ఒకరు మీ గురించి తప్పుగా మాట్లాడినా మీరు ప్రశాంతంగా ఉండాలి. ఈ సహనం మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తుంది. కుంభరాశివారికి కష్టపడే స్వభావం ఉన్నందున చివరికి విజయం మీవే అవుతుంది. మీ పనిని ప్రేమతో చేస్తూ ముందుకు సాగితే ఉద్యోగంలో మంచి స్థానం పొందే అవకాశం ఉంటుంది. కుంభరాశివారికి వ్యాపార రంగంలో ఈ కాలం కొంత పరీక్షలతో కూడినదిగా ఉండవచ్చు. ప్రారంభంలో కొన్ని సమస్యలు కనిపించవచ్చు. అమ్మకాలు ఆశించినంతగా లేకపోవచ్చు. మార్కెట్ పరిస్థితులు కూడా కొన్నిసార్లు అనుకూలంగా ఉండకపోవచ్చు. అయితే వ్యాపారంలో ఇలాంటి పరిస్థితులు సహజమే. ప్రతి వ్యాపారవేత్త తన జీవితంలో ఒక దశలో ఇలాంటి సవాళ్లు ఎదుర్కొంటాడు. ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభించిన వారు మొదటి కొన్ని నెలల్లో కష్టపడాల్సి ఉంటుంది. ఈ సమయంలో మీరు చెయ్యాల్సింది వ్యాపారంపై పూర్తి దృష్టి పెట్టడం. కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మీ సేవ లేదా ఉత్పత్తి నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నించాలి. కస్టమర్లతో మంచి సంబంధాలు ఏర్పరుచుకోవడం కూడా చాలా అవసరం. ఇంకా ఒక ముఖ్యమైన విషయమేమిటంటే వ్యాపార ప్రణాళిక. వ్యాపారం ఎంత చిన్నదైనా సరే సరైన ప్రణాళిక అవసరం. ఖర్చులు, లాభాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. కొన్ని సందర్భాల్లో కొత్త భాగస్వాములు లేదా కొత్త పరిచయాలు మీ వ్యాపారానికి సహాయపడవచ్చు. మీరు కలిసే వ్యక్తులలో కొందరు భవిష్యత్తులో మీకు మంచి సహాయకులుగా మారే అవకాశం ఉంది. వ్యాపారంలో నష్టాలు వచ్చినప్పుడు నిరాశ చెందకుండా వాటి నుంచి పాఠాలు నేర్చుకోవాలి. ప్రతి తప్పు ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఆ అనుభవం భవిష్యత్తులో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కుంభరాశివారు సృజనాత్మక ఆలోచనలు కలిగినవారు. ఈ లక్షణం వ్యాపారంలో మీకు పెద్ద బలం అవుతుంది. కొత్త ఆలోచనలు మరియు కొత్త విధానాలతో మీరు మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందగలరు. కుంభరాశి విద్యార్థులకు ఈ కాలం కొంత పరీక్షలతో కూడినదిగా ఉంటుంది. చదువుపై దృష్టి పెట్టడానికి కొన్నిసార్లు మనసు సరిగా సహకరించకపోవచ్చు. బయటి ప్రపంచం నుంచి వచ్చే ఆకర్షణలు, మొబైల్ ఫోన్, సోషల్ మీడియా వంటి విషయాలు చదువుపై ప్రభావం చూపవచ్చు. అయితే ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.
విద్యార్థులు ముందుగా తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు ఎందుకు చదువుతున్నారు, భవిష్యత్తులో ఏమి సాధించాలనుకుంటున్నారు అనే విషయం గుర్తుంచుకోవాలి. చదువులో విజయానికి ముఖ్యమైన అంశం క్రమశిక్షణ. ప్రతిరోజూ ఒక నిర్దిష్ట సమయానికి చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటిని పూర్తి చేయడం ద్వారా పెద్ద లక్ష్యాలను కూడా సాధించవచ్చు. విద్యార్థులు తమ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. అవసరం లేని పనుల మీద ఎక్కువ సమయం ఖర్చు చేయకుండా చదువుకు ప్రాధాన్యమివ్వాలి. ఒకసారి మంచి అలవాటు ఏర్పడితే చదువు సులభంగా అనిపిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం గురువుల మార్గదర్శనం. మీకు అర్థం కాని విషయాలను గురువులను అడగడం చాలా అవసరం. సందేహాలను వెంటనే పరిష్కరించుకుంటే చదువు మీద నమ్మకం పెరుగుతుంది. కుంభరాశి విద్యార్థులు సాధారణంగా తెలివైనవారు, కానీ కొన్నిసార్లు ఆలస్యం చేసే అలవాటు ఉంటుంది. ఈ అలవాటును తగ్గిస్తే మీరు చాలా మంచి ఫలితాలు పొందగలరు. విద్య అనేది మనిషి జీవితాన్ని పూర్తిగా మార్చగలిగిన శక్తి కలిగినది. కాబట్టి ఈ సమయంలో చదువుపై పూర్తి దృష్టి పెట్టడం ద్వారా మీ భవిష్యత్తును బలంగా నిర్మించుకోవచ్చు. కుంభరాశివారికి సహజంగా చాలా మంచి లక్షణాలు ఉంటాయి. వీరు హృదయపూర్వకంగా ఇతరులను గౌరవించే స్వభావం కలిగినవారు. ఎవరికైనా సహాయం అవసరమైతే ముందుగా స్పందించే వ్యక్తులు వీరే. ఇంకా ఒక ముఖ్యమైన లక్షణం నిజాయితీ. కుంభరాశివారు సాధారణంగా అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. వారు నిజాయితీగా మాట్లాడడం మరియు న్యాయంగా వ్యవహరించడం ఇష్టపడతారు. వీరికి ఉన్న మరో గొప్ప లక్షణం సృజనాత్మకత. కొత్త ఆలోచనలు చేయడం మరియు భిన్నంగా ఆలోచించడం వీరి ప్రత్యేకత. ఈ లక్షణం వల్ల చాలామంది కుంభరాశివారు జీవితంలో ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంటారు. కుంభరాశివారు స్నేహితులను కూడా ఎంతో విలువగా భావిస్తారు. ఒకసారి స్నేహం చేసిన తర్వాత ఆ బంధాన్ని చాలా కాలం కొనసాగిస్తారు. వారి స్నేహితుల పట్ల విశ్వాసం మరియు నిబద్ధత చూపుతారు. ఇంకా ఒక మంచి లక్షణం ఏమిటంటే సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే ఆలోచన. కొంతమంది కుంభరాశివారు సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా వారికి ఆనందం లభిస్తుంది. ఈ మంచి లక్షణాలు కుంభరాశివారికి జీవితంలో గౌరవాన్ని తీసుకువస్తాయి. ఇతరులు కూడా మీపై నమ్మకం ఉంచడానికి కారణం ఇదే. కాబట్టి మీలో ఉన్న ఈ మంచి లక్షణాలను మరింత పెంచుకోవాలి. నిజాయితీ, సహాయం చేసే స్వభావం మరియు సృజనాత్మకత మీ జీవితాన్ని విజయవంతంగా మార్చగల బలాలు. ప్రతి మనిషిలో మంచి లక్షణాలు ఉన్నట్లే కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. కుంభరాశివారు ఎంతో తెలివైనవారైనప్పటికీ కొన్ని స్వభావ లక్షణాలు వారి జీవితంలో సమస్యలకు కారణం కావచ్చు. ఈ లక్షణాలను అర్థం చేసుకుని మార్చుకునే ప్రయత్నం చేస్తే జీవితం మరింత సులభంగా మారుతుంది. కుంభరాశివారికి ఎక్కువగా ఆలోచించే అలవాటుంటుంది. ఒక చిన్న విషయం జరిగినా దాని గురించి చాలా కాలం ఆలోచిస్తారు. కొన్నిసార్లు ఈ ఆలోచనలు అవసరం లేకుండా మనసులో ఒత్తిడిని పెంచుతాయి. ఒక సంఘటన ముగిసిపోయిన తర్వాత కూడా దానిని మనసులో మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడం వల్ల ప్రశాంతత తగ్గిపోతుంది. ఇంకా ఒక లక్షణం ఏమిటంటే కొన్నిసార్లు తమ భావాలను బయటపెట్టకపోవడం. కుంభరాశివారు మనసులో ఉన్న విషయాలను చాలాసార్లు ఇతరులతో పంచుకోరు. వారు బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ లోపల చాలా విషయాలను భరిస్తూ ఉంటారు. ఈ స్వభావం వల్ల కొన్నిసార్లు కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మీ అసలు భావాలను అర్థం చేసుకోలేరు. కొంతమంది కుంభరాశివారికి ఒక్కసారిగా నిర్ణయాలు తీసుకునే స్వభావం కూడా ఉంటుంది. భావోద్వేగంలో తీసుకున్న నిర్ణయాలు తరువాత సమస్యలను కలిగించవచ్చు. ముఖ్యంగా కోపం లేదా నిరాశ సమయంలో తీసుకున్న నిర్ణయాలు జీవితంలో పెద్ద ప్రభావం చూపుతాయి. ఇంకా ఒక బలహీనత ఏమిటంటే కొన్నిసార్లు ఇతరుల మాటలను ఎక్కువగా పట్టించుకోవడం. ఎవరో ఒకరు విమర్శిస్తే అది మనసులో చాలా కాలం ఉంటుంది. కానీ జీవితంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని మనసులో పెట్టుకుంటే ముందుకు సాగడం కష్టమవుతుంది. ఈ లక్షణాలను మార్చుకోవడానికి మొదట మనసులో స్పష్టత అవసరం. ప్రతి సమస్యను ప్రశాంతంగా ఆలోచించడం, అవసరం లేని విషయాలను వదిలేయడం, మనసులో ఉన్న భావాలను విశ్వసనీయమైన వ్యక్తులతో పంచుకోవడం మంచిది. ఇలా చేస్తే కుంభరాశివారు తమ జీవితాన్ని మరింత సంతోషంగా మార్చుకోగలరు. కుంభరాశివారికి ప్రేమ సంబంధాలలో కొన్నిసార్లు అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ప్రేమ అనేది కేవలం భావోద్వేగం మాత్రమే కాదు, అది పరస్పర అవగాహన, నమ్మకం మరియు సహనం మీద ఆధారపడి ఉంటుంది. ఈ కాలంలో ప్రేమ సంబంధాలలో కొన్ని పరీక్షలు రావచ్చు. కొన్నిసార్లు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లోపం వల్ల అపార్థాలు కలుగుతాయి.
ఒకరు చెప్పిన మాటను మరొకరు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. చిన్న విషయాలు కూడా పెద్ద గొడవలకు కారణం కావచ్చు. కుంభరాశివారు సాధారణంగా స్వతంత్రంగా ఆలోచించే వ్యక్తులు. వారు తమ భావాలను స్పష్టంగా చెప్పాలనుకుంటారు. కాని కొన్నిసార్లు అదే స్వభావం భాగస్వామికి కఠినంగా అనిపించవచ్చు. అందుకే మాటలలో మృదుత్వం ఉండటం చాలా అవసరం. ఇంకా ఒక విషయం ఏమిటంటే, ప్రేమలో అనుమానాలు పెరగడం. ఒక చిన్న సంఘటన కూడా అనుమానానికి కారణం కావచ్చు. కాని అనుమానం ఒకసారి మనసులోకి వచ్చిందంటే సంబంధం మీద ప్రభావం చూపుతుంది. అందుకే అనుమానాలను మనసులో పెట్టుకోవడం కంటే నేరుగా మాట్లాడ్డం మంచిది. ప్రేమలో నిజమైన బలం, నమ్మకం. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకుంటే ఏ సమస్య వచ్చినా దాన్ని కలిసి పరిష్కరించవచ్చు. కుంభరాశివారు తమ భావాలను ప్రశాంతంగా చెప్పడం నేర్చుకుంటే ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి. ఈ కాలంలో ప్రేమ సంబంధాలలో సహనం చాలా ముఖ్యమైనది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా పరిస్థితిని అర్థం చేసుకోవడానికి సమయం తీసుకోవాలి. ప్రేమలో నిజాయితీ మరియు గౌరవం ఉంటే సంబంధం ఎప్పటికీ నిలుస్తుంది. ప్రేమ సంబంధాలలో సమస్యలు రావడం సహజం, కానీ ఆ సమస్యలను ఎలా ఎదుర్కొంటామనేది ముఖ్యమైన విషయం. కుంభరాశివారు తమ సంబంధాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి. మొదటిగా, నిజాయితీగా మాట్లాడ్డం చాలా అవసరం. మనసులో ఉన్న భావాలను దాచిపెట్టకుండా ప్రశాంతంగా చెప్పాలి. మాటల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం చాలా సులభం. మౌనం ఎక్కువ కాలం కొనసాగితే అపార్థాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఒక ముఖ్యమైన విషయం పరస్పర గౌరవం. ప్రేమలో ఉన్న ఇద్దరూ ఒకరినొకరు గౌరవించాలి. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ప్రతి విషయాన్ని గెలుపు ఓటమిగా చూడకుండా కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సంబంధంలో సమయం కూడా చాలా ముఖ్యమైనది. రోజువారీ జీవితంలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం కుటుంబానికి కేటాయించాలి అవసరం. కలిసి మాట్లాడటం, ఒకరికొకరు వినడం సంబంధాన్ని బలంగా ఉంచుతుంది. అనుమానాలను దూరంగా ఉంచడం కూడా చాలా అవసరం. అనుమానం ఒకసారి సంబంధంలోకి వస్తే అది క్రమంగా నమ్మకాన్ని తగ్గిస్తుంది. అందుకే అనుమానాలు కలిగితే వెంటనే మాట్లాడి స్పష్టత పొందాలి. ఇంకా ఒక మంచి మార్గం క్షమించడం నేర్చుకోవడం. మనిషి తప్పులు చేయడం సహజం. ఒక చిన్న తప్పు కోసం సంబంధాన్ని కోల్పోవడం మంచిది కాదు. క్షమించే స్వభావం ఉంటే సంబంధం మరింత బలపడుతుంది. కుంభరాశివారు తమ మనసులో ఉన్న ప్రేమను నిజాయితీగా వ్యక్తపరిస్తే వారి సంబంధం చాలా కాలం నిలుస్తుంది. ప్రేమ అనేది ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో సహనం, గౌరవం మరియు నమ్మకం ఉండాలి. కుంభరాశివారికి వివాహ జీవితంలో ఈ కాలంలో కొన్ని చిన్న చిన్న విభేదాలు రావచ్చు. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక పరిస్థితులు లేదా రోజువారీ ఒత్తిడులు కారణంగా భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు రావచ్చు. వివాహ జీవితమనేది ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్మించే ఒక బంధం. అందులో ఒకరినొకరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. కొన్నిసార్లు ఒకరి భావాలను మరొకరు పూర్తిగా అర్థం చేసుకోకపోవడం వల్ల సమస్యలు వస్తాయి. కుంభరాశివారు సాధారణంగా తమ ఆలోచనలను స్పష్టంగా చెప్పే స్వభావం కలిగి ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో అదే స్వభావం భాగస్వామికి కఠినంగా అనిపించవచ్చు. అందుకే మాటలలో మృదుత్వం ఉండటం చాలా అవసరం. దాంపత్య జీవితంలో ముఖ్యమైన అంశం పరస్పర సహకారం. కుటుంబ బాధ్యతలను ఇద్దరూ కలిసి పంచుకుంటే సంబంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం చాలా ముఖ్యమైన విషయం. ఇంకా ఒక ముఖ్యమైన విషయం కలిసి సమయం గడపడం. రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ కొంత సమయం కుటుంబానికి కేటాయించాలి అవసరం. కలిసి మాట్లాడటం, ఒకరికొకరు వినడం సంబంధాన్ని దోతుగా మారుస్తుంది. వివాహ జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు వెంటనే కోపంతో స్పందించకుండా ప్రశాంతంగా మాట్లాడ్డం మంచిది. సమస్యను పరిష్కరించే దిశగా ఆలోచిస్తే చాలా సమస్యలు సులభంగా పరిష్కరమవుతాయి. కుంభరాశివారు సహనం మరియు ప్రేమతో వ్యవహరిస్తే వారి దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతుంది. కుంభరాశివారికి ఈ కాలంలో ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఎక్కువగా పని ఒత్తిడి లేదా మానసిక ఆందోళన కారణంగా అలసట కలగవచ్చు. కొంతమందికి నిద్ర సరియైన విధంగా లేకపోవచ్చు. ఆరోగ్యం అనేది మనిషి జీవితంలో అత్యంత విలువైన సంపద. ఆరోగ్యం బాగుంటేనే మనం ఇతర లక్ష్యాలను సాధించగలం. కాబట్టి శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉదయం తొందరగా లేవడం, కొంత వ్యాయామం చేయడం, శరీరానికి అవసరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం మరియు ప్రార్థన కూడా సహాయపడతాయి.
ప్రతిరోజూ కొంత సమయం ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టడం ద్వారా మనసులోని ఒత్తిడి తగ్గుతుంది. మొబైల్ ఫోన్ మరియు ఇతర డిజిటల్ పరికరాల వినియోగం కూడా నియంత్రించడం మంచిది. ఎక్కువ సమయం స్క్రీన్ ముందు గడిపితే నిద్రపై ప్రభావం పడుతుంది. కుటుంబంతో గడిపే సమయం కూడా మానసిక ఆరోగ్యానికి చాలా మంచిది. స్నేహితులతో మాట్లాడటం, ప్రకృతిలో కొంత సమయం గడపడం మనసుకు ప్రశాంతత ఇస్తుంది. కుంభరాశివారు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటే శారీరకంగా మరియు మానసికంగా బలంగా ఉండగలరు. ఆరోగ్యం బాగుంటే జీవితం మరింత ఆనందంగా మారుతుంది. కుంభరాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే అనుకోని వ్యక్తుల నుంచి సహాయం లభించే అవకాశముంది. మనిషి జీవితంలో కొన్ని సందర్భాల్లో ఎవరూ సహాయం చెయ్యరని అనిపించే పరిస్థితులు వస్తాయి. అప్పుడు మనసులో ఒంటరితనం మరియు నిరాశ పెరుగుతుంది. కాని అదే సమయంలో భగవంతుడు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తులను మన జీవితంలోకి పంపిస్తాడు. ఈ రోజుల్లో మీరు ఒక సమస్యలో చిక్కుకున్నప్పుడు మీరు ఊహించని వ్యక్తి సహాయం చేయవచ్చు. అది ఒక స్నేహితుడు కావచ్చు, ఒక పెద్దవాడు కావచ్చు, లేదా ఒక కొత్త పరిచయం కూడా కావచ్చు. ఈ సహాయం మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపించే అవకాశముంది. కొన్ని సందర్భాల్లో చిన్న సహాయం కూడా పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఒక మంచి సలహా, ఒక మంచి పరిచయం లేదా ఒక చిన్న ఆర్థిక సహాయం కూడా మీ సమస్యను పరిష్కరించవచ్చు. కుంభరాశివారు తమ జీవితంలో ఎదుర్కొనే ప్రతి అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకోవాలి. సహాయం చేసే వ్యక్తులను గౌరవించాలి. వారి సహాయం వెనుక ఉన్న ప్రేమను గుర్తించాలి. ఇంకా ఒక విషయం ఏమిటంటే మనం కూడా ఇతరులకు సహాయం చేయడం. మనం ఎవరికి సహాయం చేస్తే అదే సహాయం మరొక రూపంలో తిరిగి మనకు వస్తుంది. ఇది జీవితంలో ఒక గొప్ప సత్యం. ఈ కాలంలో మీరు కలిసే వ్యక్తులలో కొందరు భవిష్యత్తులో మీకు చాలా ముఖ్యమైన వారిగా మారవచ్చు. అందుకే ప్రతి వ్యక్తిని గౌరవంతో చూడాలి. మంచి సంబంధాలను నిర్మించుకోవడం ద్వారా జీవితంలో మంచి అవకాశాలు వస్తాయి. జీవితంలో పెద్ద విజయాలు సాధించడానికి సహనం చాలా ముఖ్యమైన గుణం. కుంభరాశివారికి ఈ కాలం సహనాన్ని పరీక్షించే సమయం కావచ్చు. మీరు చేసిన ప్రయత్నాలకు వెంటనే ఫలితం రాకపోవచ్చు. కొన్నిసార్లు పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ ఒక విషయం గుర్తుంచుకోవాలి. జీవితంలో గొప్ప విజయాలు సాధించిన ప్రతి వ్యక్తి కూడా ఒక దశలో కష్టాలను ఎదుర్కొన్నాడు. ఆ కష్టాలను సహనంతో ఎదుర్కొన్నవారే చివరికి విజయం సాధించారు. కుంభరాశివారు సహజంగా ఆలోచనలతో ముందుకు వెళ్లే వ్యక్తులు. వారు తమ లక్ష్యాన్ని సాధించడానికి కొత్త మార్గాలను వెతుకుతారు. ఈ లక్షణం వారికి చాలా పెద్ద బలం. కష్టాలు వచ్చినప్పుడు మనిషి తనలో ఉన్న అసలైన శక్తిని గుర్తిస్తాడు. కష్టాలు మనిషిని బలంగా తయారుచేస్తాయి. అవి మనకు జీవితం గురించి కొత్త పాఠాలు నేర్పుతాయి. ఈ కాలంలో మీరు ఎదుర్కొనే ప్రతి సమస్యను ఒక పరీక్షగా చూడాలి. ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సహనం అనేది కేవలం ఎదురుచూడడం కాదు, అది ఆశను కోల్పోకుండా ముందుకు సాగడం. మీరు మీ లక్ష్యాన్ని గుర్తుంచుకొని కష్టపడుతూ ఉంటే విజయాన్ని ఎవరూ ఆపలేరు. కుంభరాశివారికి ఈ కాలంలో వచ్చిన కష్టాలు భవిష్యత్తులో పెద్ద విజయాలకు పునాది అవుతాయి. కాబట్టి ఈ దశను ధైర్యంగా ఎదుర్కోవాలి. జీవితంలో ఎప్పుడూ ఒకే విధమైన పరిస్థితులు ఉండవు. మంచి రోజులు వచ్చినట్లే కష్టకాలం కూడా ఒక రోజు ముగుస్తుంది. కుంభరాశివారికి ఈ కాలంలో కనిపిస్తున్న కొన్ని ప్రతికూల పరిస్థితులు క్రమంగా మారే అవకాశముంది. మీరు గతంలో ఎదుర్కొన్న సమస్యలు ఇప్పుడు కొంత తగ్గుతున్నట్లు అనిపించవచ్చు. కొన్నిసార్లు చిన్న మార్పులు కూడా మన జీవితంలో పెద్ద ప్రభావం చూపుతాయి. ప్రతికూల పరిస్థితులు మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతాయి. అవి మనకు సహనం, జాగ్రత్త మరియు తెలివైన నిర్ణయాలు తీసుకోవడం నేర్పుతాయి. కష్టకాలం లేకపోతే మనం జీవితంలోని నిజమైన విలువలను అర్థం చేసుకోలేము. కుంభరాశివారు ఈ కాలంలో తమ ఆలోచనలను మార్చుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. ఒక సమస్య వచ్చినప్పుడు దానిపై మాత్రమే దృష్టి పెట్టకుండా పరిష్కారంపై దృష్టి పెట్టాలి. మరొక ముఖ్యమైన విషయం ఆశను కోల్పోకపోవడం. ఆశ ఉన్నంతవరకు మార్పు సాధ్యమే. మీరు ఎంత కష్టాల్లో ఉన్నా భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయని నమ్మకం ఉండాలి. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. మీరు చాలా కాలం ఎదురుచూసిన ఒక అవకాశం అకస్మాత్తుగా రావచ్చు. అది మీ జీవితంలో కొత్త మార్గాన్ని తెరుస్తుంది. అందుకే ఈ కాలాన్ని సహనంతో ఎదుర్కొంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. కుంభరాశివారికి ఈ కాలంలో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే జీవితంలో స్థిరత్వం క్రమంగా ఏర్పడే సూచనలు కనిపించవచ్చు. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు ఒక దశలో ముగిసి కొత్త అవకాశాలు కనిపించే అవకాశం ఉంది. ఆశ్రయం అంటే కేవలం ఒక భౌతిక స్థలం మాత్రమే కాదు, అది మనసుకు భరోసా ఇచ్చే పరిస్థితి. జీవితంలో ఒక స్థిరమైన మార్గం కనిపించడం కూడా ఆశ్రయం లాంటిదే. కొంతమందికి ఉద్యోగంలో స్థిరత్వం రావచ్చు,
మరికొంతమందికి వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఇంకొంతమందికి కుటుంబంలో శాంతి మరియు ఆనందం పెరగవచ్చు. ఈ కాలంలో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుపై ప్రభావం చూపవచ్చు. కాబట్టి ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా తీసుకోవాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలకు కారణమవ్వవచ్చు. బంగారు కాలం అనేది ఒక్కసారిగా రాదు, అది క్రమంగా ప్రారంభమవుతుంది. చిన్న విజయాలు, మంచి అవకాశాలు, మంచి పరిచయాలు కలిసి మన జీవితాన్ని మారుస్తాయి. కుంభరాశివారు తమ కష్టాన్ని కొనసాగిస్తే ఈ చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద విజయాలకు దారితీస్తాయి. కాబట్టి మీరు చేసే ప్రతి ప్రయత్నాన్ని విశ్వాసంతో కొనసాగించాలి. ఈ కాలంలో భగవంతుడిపై విశ్వాసం పెంచుకోవడం కూడా చాలా మంచిది. ఆధ్యాత్మికంగా బలంగా ఉండడం ద్వారా మనసులో ధైర్యం పెరుగుతుంది. కుంభరాశివారికి రాబోయే కాలంలో క్రమంగా సానుకూల మార్పులు కనిపించే అవకాశం ఉంది. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు ఒకరోజు మీకు బలంగా నిలుస్తాయి. భవిష్యత్తులో మీరు మరింత ధైర్యంగా నిర్ణయాలు తీసుకునే స్థితికి చేరుకుంటారు. జీవితంలో ఆనందం అనేది కేవలం డబ్బు లేదా పదవుల వల్ల మాత్రమే రాదు. మనసులో ప్రశాంతత, కుటుంబంలో ప్రేమ మరియు మన కష్టానికి వచ్చిన ఫలితం, ఇవే నిజమైన ఆనందం. కాబట్టి మీరు రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని సమతుల్యంగా నిర్మించుకోవాలి. పని, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత ఉండాలి. కొన్ని ఆధ్యాత్మిక పరిహారాలు కూడా మీ జీవితంలో మంచి ప్రభావం చూపవచ్చు. ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయాన్ని దర్శించడం మంచిది. ప్రతి ఉదయం కొంత సమయం ప్రార్థన చెయ్యాలి. పేదవారికి ఆహారం లేదా వస్త్రాలు దానం చేయడం కూడా చాలా శుభఫలితాలనిస్తుంది. ఇంట్లో దీపం వెలిగించి భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా మనసులో శాంతి పెరుగుతుంది. ఈ పరిహారాలు కేవలం ఆధ్యాత్మిక విశ్వాసాన్ని పెంచడమే కాదు, మనసులో ధైర్యాన్ని కూడా పెంచుతాయి. చివరిగా, దుర్గాదేవి ఆశీర్వాదం కోసం ఈ మంత్రాన్ని భక్తితో జపించండి. ఓం దుం దుర్గాయై నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 11 సార్లు లేదా 21 సార్లు జపిస్తే మనసులో ధైర్యం పెరిగి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని విశ్వాసం ఉంది. భగవంతుడిపై విశ్వాసం, మన కష్టంపై నమ్మకం ఉంటే కుంభరాశివారికి రాబోయే రోజులు సంతోషంతో నిండినవిగా మారతాయి. ఇప్పటివరకు మీరు చూసింది కుంభరాశివారికి మార్చి 8, 9, 10, 11 తేదీల రాశిఫలాలు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం మరెందరికో ఉపయోగపడవచ్చు. ఇంకా మా ఛానల్ గోవిందా ఆస్ట్రో సేవాను సబ్స్క్రైబ్ చేయనివారు ఉంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేయండి. అప్పుడు మేము ప్రతిరోజూ తీసుకొచ్చే రాశిఫలాలు, జ్యోతిష్య సమాచారం మరియు ఆధ్యాత్మిక వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారో మరియు మీ రాశి ఏమిటో కామెంట్లో తప్పకుండా రాయండి. అలాగే భక్తితో ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. మీ అందరి ప్రేమ మరియు ఆశీర్వాదాలతో గోవిందా ఆస్ట్రో సేవా ఛానల్ మరింత ముందుకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ మరొక మంచి ఆధ్యాత్మిక వీడియోతో త్వరలో కలుద్దాం. ధన్యవాదాలు.